ముసలైన తర్వాత మనం ఏం పీకలేమన్నాడు. అదే మామ మనం ఏం చేయలేమన్నాడు. ఏంటి మామ తెగ కష్టపడిపోతున్నావు రాత్రి పగలు నిద్ర లేకుండా. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ నీరసం అయిపోతున్నాను అనిపిస్తుందా? పెద్ద ఏదో నేనే కష్టపడిపోతున్నాను అనిపిస్తుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మామ. మా క్లాస్లో ఒకడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే కోచింగ్ వస్తున్నాడు మామ. ఈ మార్నింగ్ 8 నుంచి రాత్రి 6 వరకు, అంటే 9 గంటలు. తర్వాత చిన్న పుషప్ ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఎట్లా అంటే డే 1 ఒక పుషప్ కొట్టడం, డే 2 2 పుషప్ కొట్టడం, అలా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాడు. 1 ఇయర్ పాటు పుషప్ ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఆడి పరిస్థితి ఎలా ఉందంటే మార్నింగ్ 8 నుంచి 6 వరకు కోచింగ్ ఉండరు కదా, తర్వాత రూమ్కి వెళ్ళాక తర్వాత స్టార్ట్ చేస్తున్నాడు బయటికి వెళ్ళి పుషప్ కొట్టడం. సో ఎందుకు పెట్టుకున్న పుషప్ ఛాలెంజ్ తెలియదు కానీ పుషప్ అయితే కొడుతున్నాడు మామ. ఎట్లా అంటే నిద్ర లేకపోయినా, ఏం లేకపోయినా, ఎనర్జీ లేకపోయినా, బాడీలో శక్తి లేకపోయినా అసలు ఎలా కొడతాడో నాకు తెలియదు. మా క్లాసులో అందరూ ఆశ్చర్యపడిపోతున్నాం అసలు కోచింగ్ ఎలా వస్తున్నాడని. ఈరోజు ఎంత డే 306 7 ఆ పుషప్లు కొట్టి పోస్ట్ చేసినప్పటికే నైట్ 12 అయిపోతుంది. ఎంత కష్టం మావా. స్లీప్ స్లీప్ ఒక 6 గంటలు పడుకుంటాడంట, అది కూడా సరిగ్గా పడుకోవట్లేదంట. ఎలారా ఇన్ని రోజులు అంటే ఆడేమన్నాడంటే అరక ఒకటే గుర్తుపెట్టుకో, ఎంత కష్టపడినా ఈ వయసులోనే కష్టపడాలి, ముసలైన తర్వాత మనం ఏం పీకలేమన్నాడు. అదే మామ మనం ఏం చేయలేమన్నాడు. మనం ఏం చేయాలనుకున్న ఈ వయసులోనేరా. కష్టం వచ్చినప్పుడే దాన్ని అనుభవించాలి, తర్వాత మనకు కష్టం లేనప్పుడు ఖాళీగా ఉంటాం. సో నేను చెప్పింది అర్థమైంది మామ. ఓర్చుకోండి, నిద్ర లేకపోయినా ఏం లేకపోయినా ఓర్చుకోండి. హెల్త్ ఉంది కదా, ఏదో పోతాం కదమ్మా, ఆ పోయే వరకు ఏదో ఒకటి చేయండి. సో అనిపిస్తుంది కదమ్మా తెగ కష్టపడిపోతున్నాను, మనకంటూ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ ఆ కష్టం వచ్చినప్పుడే అనిపించాలి మామ. తర్వాత అంతా పడినప్పుడే మామ పని చేస్తాం, పని లేనప్పుడు ఖాళీ కదా మామ. పని దొరికినప్పుడే ఆనందపడతాం అని ఆడు చెప్పాడు మామ. ఆడైతే ఆడ పుషప్ ఛాలెంజ్ కూడా ఆపట్లేదు, అలాగే కోచింగ్ కూడా ఆపట్లేదు. జస్ట్ ఆడిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. బట్ వీళ్ళకి ఏదో కష్టపడాలని నాకు కూడా కొంచెం అయితే మోటివ్ అయ్యాను. బట్ ఆడి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ.